వీవర్స్. కర్మన్ఘట్ట ఆంజనేయ స్వామి గుడిలో మా మర్ది గారి మనవరాలది అన్నప్రాసన ఉంటే వచ్చాను. చూడండి, చాలా పెద్ద గోపురము. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా విశిష్టత కలిగి భక్తుల కోరికలు శీఘ్రగతిన నెరవేర్చుతున్నారు. ఇదొక పుణ్యక్షేత్రము. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది భక్తులు ఉన్నారో. ఈ టెంపుల్లో కోనేరును దర్శించండి. ఇక్కడికక్కడ కాళ్ళు కడుక్కునే స్థలాలు, కొబ్బరికాయలమ్ము షాపులు ఉన్నాయి. శ్రీ హనుమాన్ దేవస్థానం కర్మన్ఘట్. సాంప్రదాయ దుస్తులు ధరించిన వారికి మాత్రమే లోనికి ప్రవేశం కలదు. లోపలికి వెళ్తున్నారు భక్తులు. ఇప్పుడు గుడి బయటనే ఉన్నాను నేను. ఇప్పుడు గుడి లోపలికి ప్రవేశిస్తున్నాను. ఆరుబయట కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి వచ్చాను వీవర్స్. లోపల విశాలమైన ప్రాంగణం ఉంది. లోపలికి ప్రవేశించాను వీవర్స్ నేను. చూడండి లోపల గుడి ఎలా ఉన్నదో. ఇక్కడ ఎప్పుడైనా భక్తుల రద్దీ ఇలాగే ఉంటుంది. వీళ్ళంతా దర్శనం చేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు కనిపించే ద్వారం గుంట బయటకు వస్తున్నారు భక్తులు. రామస్వామి గ్రహ మంటపము, వేప చెట్టు, మేడి చెట్టు రెండు కలిసి ఉన్నాయి. సరస్వతి మాత, వేణుగోపాల స్వామి. ఒకప్పుడు 5 వారాలు జరుగుతుంటుంది. నేను కూడా అసలు ఆంజనేయ స్వామికి ఇంట్లో బిల్వ వృక్షం కాయలతో నిండి ఉంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రసాద వితరణ. రావాలమ్మా, రావాలి.